మంత్రంతో పిలిచినప్పుడు ఇప్పటికీ దేవతలు వచ్చి హవిస్సు స్వీకరిస్తారు. ఇప్పటికీ అలా ఉపాసన చేసినటువంటి మహాపురుషుల ఇళ్లల్లో దేవతలు తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో దృష్టాంతములు ఉన్నాయి. నేను తరచుగా మనవి చేస్తుంటాను. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని గొప్ప శ్రీ విద్యోపాసకులు, మహానుభావుల్ని చెందోలు శాస్త్రి గారు అంటారు. వారు తన తపశ్శక్తిని అంతటినీ చిట్ట చివర ఒక బాలాదేవాలయంలోకి ప్రవేశపెట్టారు. నేను ఆ బాలాదేవాలయం దర్శనం చేయడానికి వెళ్ళాను, తణుకులో ఉపన్యాసాలు చెప్పి. పెడితే నేను కారు దిగి దేవాలయం కదా అనుకుని లోపలికి వెళ్ళబోయి మెట్లెక్కి ఇలా లోపలికి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కొన్ని క్షణముల పాటు స్తబ్దుండైపోయాను. నాకు ఎవరో పసిపిల్ల, ఒక చిన్నపిల్ల కూర్చుని కనపడింది. నేను ఇదేంటి దేవాలయం అన్నారు, చిన్నపిల్ల కూర్చుంది ఏమిటి గుళ్ళో అని తెల్లబోయాను నేను. ఆ తర్వాత 4 అడుగులేసి స్పష్టంగా నేను చూస్తే అది మూర్తి, బాలాస్వరూపం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఉపాసన బలానికి పరదేవత ఎప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతుంటేది. గజ్జలు గల్లు గల్లు గల్లుమని చప్పుడవుతుండగా ఆయన పరమదరిద్రంలో ఉన్న రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపాసన చేస్తూ స్పృహ తప్పి పడిపోతే అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకుని పాయసాన్నం పెట్టింది. ఇక ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆఖరణ ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన పార్థివ శరీరాన్ని దహిస్తూ ఉంటే బాలాత్రిపుర సుందరి ఆయన శరీరంలోంచి పైకి లేస్తుండగా ఫోటోల్లో కూడా పడింది అమ్మవారు. అగ్నిహోత్రుడు వచ్చి చితి మీద కూర్చున్నాడు. ఉపాసన చేసిన మహాత్ములకు పరమేశ్వరుడు అంత గొప్పగా వశుడయ్యాడు. కాబట్టి ఆ స్వాహాకారంతో ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఆయనకి హవిస్సునిస్తారు. ఇస్తే అగ్నిహోత్రుడు ఆ హవిస్సు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. దేవతలు దాన్ని స్వీకరిస్తారు. స్వీకరిస్తే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలు ఎప్పుడైనా మీరు పిలిస్తే వచ్చారనుకోండి, మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నియమంలో అదొకటి. దేవతలు వస్తే వాళ్ళు ఏదీ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళకూడదు, అది వాళ్ళ నియమం. మనం ఎలా ఒక రోగగ్రస్తుడి దగ్గరికో, ఒక బాలింతరాల దగ్గరికో, లేకపోతే పెద్దల దగ్గరికో వెళ్ళినప్పుడు 2 పళ్ళు పట్టుకుని పెడతామో, అలాగే దేవతలు కూడా మనుష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రీతి చెంది వస్తే ఏదో ఒకటి ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు, అది వాళ్ళకి నియతి. అందుకే యజ్ఞం చేశాడనుకోండి, యజ్ఞమునందు దేవతలు వస్తారు హవిస్సు తీసుకోవడానికి. వస్తే వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు. అథవా వాళ్ళు ఏం చేస్తారంటే సకాలమునకు వర్షం కురిపిస్తారు. కురిపిస్తే పాడి పంట అన్ని వృద్ధిలోకి వస్తాయి. అందుకే మీరు చూడండి, పురాణాంతర్గతంగా ఎప్పుడు సంతానం లేకపోయినా యజ్ఞం చెయ్యమని నిర్దేశిస్తుంటాడు గురువు. యజ్ఞము చేసి తన కామమునకు ప్రతిబంధకముగా నిలబడినటువంటి పాపాన్ని దహింప చేసుకుని కామ్యార్థి అవుతూ ఉంటాడు యజమాని. కాబట్టి స్వాహాకారంతో ఈశ్వరుణ్ణి పిలవడం, వేదమంత్రములు సూక్తములతో ఆయన్ని ఆరాధన చేయడం అత్యంత గొప్ప పద్ధతులు. ఈశ్వరుడు తొందరగా ప్రీతి చెందుతాడు సామవేద మంత్రములకు సూక్తములకు. ప్రత్యేకించి సామగానం ఎక్కడ జరుగుతుందో అక్కడ పరమేశ్వరుడు మహాప్రీతి చెందుతాడు. ఒకనకొకప్పుడు కాకినాడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక సామవేద పండితులు వచ్చారు. ఆయన సామగానం చేశారు. ఆయన చేస్తున్న సామగానానికి ఎగిరిపోతున్న పక్షులు కూడా అలా నిలబడిపోవలసింది. అలా చదివారు ఆయన. సామ అంటే శాంతి. అసలు సామవేదాన్ని పఠిస్తే మనస్సు అంత శాంతిని పొందుతుంది, ఈశ్వరుడు అంత సంతోషిస్తాడు. అందుకు కదు కాశీపట్టణంలో గజాసురుడు పరమేశ్వరుణ్ణి సామవేద మంత్రాలతో ఆయన్ని స్తోత్రం చేస్తే సంతోషించినప్పుడు వచ్చినటువంటిదే కృత్తివాసేశ్వర లింగం. మొన్న కాశీపట్టణ దర్శనంలో నేను ఆ కృత్తివాసేశ్వర లింగం, దాని వైభవం, ఆ శివలింగ దర్శనం చేసి పొంగిపోయాను నిజంగా. కాబట్టి సామవేదము అంత గొప్పది, సూక్తము అంత గొప్పది. సూక్తము అంటే సూక్తము, బాగుగా చెప్పబడినది. ఇక ఆ దేవతా స్వరూపం గురించి నువ్వు అంత బాగా చెప్పడం కుదరదు. అందుకే మనకన్నీ సూక్త స్వరూపాలుగా ఉంటాయి. పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మన్యు సూక్తము, భూసూక్తము, నీలా సూక్తము, సూక్తము, దుర్గా సూక్తము. సూక్తము అంటే బాగుగా చెప్పబడినది. ఈ సూక్తములతో వేదమంత్రములతో స్వరం తప్పకుండా మీరు భగవంతుణ్ణి దేవతాస్వరూపాల్ని కానీ స్తోత్రం చెయ్యగలిగితే ఆ శబ్ద ప్రకంపనలకి ఈశ్వరుడు ఆ స్వరానికి వశుడవుతాడు. చాలా తొందరగా వశుడై ఎంతో అనుగ్రహాన్ని వర్షిస్తాడు.
ఒక దేవతాస్వరూప ఆవిర్భావమునందు ఉండే తత్వమును మీరు పరిశీలనం చేయకపోతే కథాపరంగా దాని వలన విశేష ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను. వేదవతీ జననం గురించి నేను ఒక 4 మాటలలో చెప్పాను అనుకోండి, అది మీకు బాహ్యంలో ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది నాకు తెలియదు. అందుకే నేను కించిత్ వివరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మహానుభావుడు కుశధ్వజుడు హోమ ప్రక్రియ చేత హవిస్సునిచ్చేవాడు. యజ్ఞము, యాగము, హోమము, బలి ఇవన్నీ కించిత్ తేడాతో ఉండే మాటలు. యజ్ఞమునందు హోమము అంతర్భాగము, యజ్ఞవేది అని కడతారు. అసలు యజ్ఞవేదికి నమస్కారం చేయడం, యజ్ఞశాలకి ప్రదక్షిణం చేయడం చాలు, అంత గొప్పగా ఉంటుంది యజ్ఞశాల. లోకంలో అత్యంత పవిత్రములైన ప్రదేశములు 3. 1 యజ్ఞశాల, 2 గోష్ఠము, గోవుల్ని కట్టేసే ప్రదేశం, 3 ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడేటటువంటి నోరున్న వ్యక్తి. ఈ 3 పవిత్రం. ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పేటటువంటి నోరున్నవాడు ఒక ఇంట్లో తిరిగాడు అనుకోండి, ఒక 4 రోజులు 5 రోజులు, ఆయన శరీరంలో ఉండేటటువంటి తపో ప్రకంపనలు ఆ ఇంట్లో అంతా ప్రవేశిస్తాయి. ప్రవేశించి కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్నవి తరువుకొస్తున్న ప్రమాదమును నివారిస్తాయి. అందుకే మహాత్ములు వచ్చి ఒక ఇంట బస చెయ్యడము అంటే పరమేశ్వరానుగ్రహము ఉంటే తప్ప వారు గడప దాటి నీ ఇంటికి రారు అని శాస్త్రం. భాగవతంలోనే అంటారు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఎంత కరడు కట్టిన పాపం అడ్డురానివ్వండి, ఒక్కదానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట పాలు తాగాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట విశ్రాంతి తీసుకున్నాడు, నన్ను నమ్ముకున్నవాడు ఈ ఇంట కూర్చుని సంతోషంగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు విశేష ప్రీతి చెంది నన్ను నమ్ముకున్న వాడికి ఆశ్రయం ఇవ్వడానికి నీ ఇల్లు ఇన్నాళ్ళకి పనికొచ్చింది కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నానని వరం ఇస్తాడు. అందుకే 100 యజ్ఞముల కన్నా గొప్పదేది అంటే ఒక భాగవతుడు ఇంటికి రావడం. మన ఇంటికి స్థిరావారు వచ్చేటప్పటికి పొరపాటున తలుపేసి ఉంటుందేమోనని వీధిలో 2 అరుగులు కడతారు. మేము కాకినాడలో పాదయాత్రలు చేస్తుంటాం, ఎక్కువగా దక్షారామాది క్షేత్రములకు నడిచి వెడుతుంటాం, కొన్ని 100 మంది భగవన్నామని చెప్తూ. మేము వెడుతున్నప్పుడు నాకు ధర్మశాస్త్రం ఎందుకు ఇలా చెప్పింది అన్నది అవగతం అవుతూ ఉంటుంది. బడలిపోయి అరుగులున్న ఇళ్ల మీద కూర్చుంటే వాళ్ళు తలుపులు తీసి ఎవరు మీ అందరని అడుగుతుంటారు. అమ్మ మేము కాకినాడ నుంచి దక్షారామం వెళ్ళిపోతున్నామంటే, ఓ ఇంతమంది, అయ్యా వెళ్ళిపోకండి 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 అని గబగబగబా వెళ్ళి ఓ 50 ప్యాకెట్లు పాలెట్టుకొచ్చి కాఫీలు టీలు పాలు కలిపేసి ఇంతమంది దక్షారామం నడిచేడుతున్నారు తాగండి అని పట్టుకొచ్చి ఇస్తుంటారు. అంటే ఒక అరుగు కట్టడం ఏ భాగవతుడైనా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడేమో, అది చాలు మన వంశాన్ని రక్షించడానికి అని పూర్వం గృహస్థాశ్రమాన్ని తరింప చేసుకోవడానికి అంత తాపత్రయం ఉండేది. అందుకే మహానుభావుడైన కుశధ్వజుడు హోమ ప్రక్రియ, హోమము అంటే ఆ యజ్ఞశాలయందు ఉండేటటువంటి హవిస్సు సమర్పించే వేదిని హోమగుండము అంటారు. దానిలో అగ్నిహోత్రంలో హవిస్సు ఇస్తారు. బలిపీఠము వేరు. బలిపీఠమునందు అగ్నిహోత్రము ద్వారా ఇవ్వరు. దేవాలయంలో మీకు బలిహరణ మంటపములని కనపడుతుంటాయి. మేళతాళాలతో తీసుకెళ్ళి కొద్దిగా అన్నాన్ని అక్కడ ఉంచుతారు. అవి సమస్త భూతములు తింటాయి. కాకుల దగ్గర నుంచి చీమల వరకు అన్నీ తింటాయి. చిట్ట చివరికి ఈ పక్షి దేవాలయంలోకి ఇలా వస్తున్న కారణానికి ఈశ్వర తేజస్సు క్షయం అవుతుంది. ఇలా క్షయమైపోతే ఈశ్వర తేజస్సు క్షయమైందని మహాత్ములు గమనించి మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు దేవాలయానికి. అయినా బలిహరణం మాత్రం నడుస్తుంటుంది దేవాలయానికి. తిన్నగా చీమలు అవి అన్నీ తినడానికి పెడితే బలి అంటారు తప్ప ఇంకొక దాన్ని బలి అనరు. అన్నం పెట్టి అవి తినడానికి ఏర్పాటు చేస్తే బలి. అగ్నిహోత్రంలో సమర్పిస్తే హవిస్సు, హోమం. మహానుభావుడు అంత గొప్ప హోమ ప్రక్రియ చేశాడు కుశధ్వజుడు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతాడు. ఆయన ఏ కోరికతో చేస్తున్నాడు? ఆయనకేమి కోరిక లేదు. ఆయనకున్న కోరిక అంతా ఏమిటంటే, అబ్బా వేదమంత్రం ఇంత గొప్ప స్వరంతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. నేను అలా అన్నానని నేను మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు.
వేదపాఠం చెప్పడం జీవితంలో అదే పనిగా అలవాటైపోయిన మహాపురుషులకు మీరు ఎప్పుడైనా చూడండి, వారు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే వేదమంత్రం చెప్తున్నట్లుంటుంది. మీరు ఎప్పుడైనా అటువంటి వారిని చూశారో లేదో నాకు తెలియదు. వారు మాట్లాడేటప్పుడు ఈ వేలు ఎప్పుడు దూరంగా ఉండి ఇలా పెట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను సూచిస్తూ మాట్లాడతారు. ఇలా వాక్య నిర్మాణం చేస్తూ మాట్లాడుతూ కూడా నొక్కుతూ ఎత్తుతూ నిలబెడుతూ వాక్యం చెప్తారు. అంటే వారికి అలవాటైపోయింది, స్వర ప్రతిష్ఠ చేయడానికి ఆ కంఠం అలవాటైపోయింది. సుగ్రీవుడైపోయాడు ఆయన. మాకు తాతపూడి కృష్ణావధానులు గారు ఉన్నారు, మహానుభావుడు. ఏమి గాయత్రి మహామంత్ర జపం చేస్తారో, దోషుడు మందులు వేసుకుంటారు రోజుకి. 80 సంవత్సరముల వయస్సులో లైట్లన్నీ ఆర్పి గదిలో నిలబడితే ఆయన ముఖం సూర్యమండలంలో ప్రకాశిస్తుంటుంది. అంతటి ఉపాసనా బలం. ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు కూడా చెయ్యి ఇలా పెట్టి ఇలా నొక్కి ఇలా ఎత్తి అలా మాట్లాడుతుంటారు. ఆయనకి బ్రీఫ్ కేసుతో పట్టుకుంటూ ఈ డబ్బు ఇచ్చాడు ఒక ఆయన. అయ్యా ఈ డబ్బు ఇచ్చుకోండి అన్నాడు. ఆయన పెట్టి తెరిచి చూసి అన్నారు, ఎందుకు ఇది అన్నారు. అంటే ఎందుకు ఏమిటి, ఉంచుకోండి అనుభవించండి అన్నాడు. ఆయన అన్నారు, నేను తొందరగా చచ్చిపోతాను రా ఇది ఉంటే అన్నాడు. అదేమిటండి అన్నాడు ఆయన. ఇది తీసుకెళ్ళి ఇంట్లో పెడితే వీడు పోతే ఈ డబ్బు వస్తుందంటారా, నా జీవితంలో నేను పొందవలసిందంటూ కోరుకునేది ఏమిటో తెలుసా అని ఓ శిష్యుణ్ణి పిలిచారు. పిలిచి, రేయ్ రుద్రం చెప్పు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ, ఏది చెప్పు అని. అతను చక్కగా స్వరంతో మంత్రం చెప్పాడు. చాలురా, ఇలాంటి వాడిని ఒక్కడిని తయారు చేయగలిగితే నీ చచ్చిపోయాక కూడా కృష్ణావధానులు గారి శిష్యుడు అంటారు. కాబట్టి చాలు, తప్ప నాకెందుకురా ఈ డబ్బు, తీసుకుపోయేది నా గుడికి ఇచ్చేయన్నారు. స్వర ప్రతిష్ఠ చేస్తారు. అది ఎందుకని అంటే ఇంకా వారికి జీవితంలో సంతోషం అన్నమాట. ఇప్పుడు ఆయనకి ఆ దమ్ము లేదు. దమ్ము అన్నమాట మీరు సరిగా అర్థం చేసుకోవాలి. ఊపిరిని పట్టగలగాలి, లోపల నిలబెట్టగలగాలి దీర్ఘవాక్య నిర్మాణం చేసేటప్పుడు, స్వరం చెప్పేటప్పుడు. అది క్షీణించిపోతుంది శరీరం జర్జరీభూతమైతే. అప్పుడు వారు అంతంత దీర్ఘమైన మంత్రాన్ని స్వరంతో చెప్పలేక అనురక్తి పోదు. శిష్యులు చదువుతుంటే ఇలా అంటుంటారు, అది ఏదో సంగీత దర్శకులు చెయ్యెత్తుతున్నట్లుగా ఉంటుంది. కానీ దానికి దీనికి అస్థిమశకాంతర భేదం అనుకోండి. అది వాళ్ళ స్వరాన్ని చెప్తూ ఉంటారు. ఎంత సంతోషమో ఆ స్వరం. స్వరం అంటే ప్రాణప్రతిష్ఠ వాళ్ళకి. స్వరం తప్పితే వాళ్ళు ఒప్పుకోరు. ఆ స్వరం చేతనే వేదం నిలబడుతుంది. గురుముఖత స్వరంతో నేర్చుకుంటారు కాబట్టి, చెవి ప్రధానం కాబట్టి అది శృతి వేదం. వేదమునందు అంత అనురక్తి పొందిన కుశధ్వజునకు వేదమే కుమార్తెగా జన్మించింది అన్నారు. సనాతన ధర్మంలో చిత్రం ఎక్కడొచ్చిందంటే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేరు. శబ్దస్వరూపము ఆవిడే. అందుకే ఆ నుంచి క్షా వరకు ఆవిడే. ఆ దీక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అని అన్నపూర్ణ స్తోత్రంలో అమ్మవారిని అకారం నుంచి క్షకారం వరకు ఉన్న వర్ణమాలాస్వరూపంగా ఆవిష్కరిస్తారు శంకర భగవత్పాదులు. అటువంటి శబ్ద ఉపాసన చేత ప్రీతి చెందినటువంటి వేదము ఆమెయే ఒక ఆడపిల్ల రూపాన్ని ధరించి పక్కన ఉన్న దర్భల మీద పడుకుని ఆమె శబ్దం చేస్తూ గోచరించింది. ఇది పిల్ల ఎవరో ఏదో పాడుతున్నట్టో ఏదో చదువుతున్నట్టో అనిపిస్తోంది ఏమిటి అని ఆయన తల తిప్పి చూశాడు. ఇలాగా దర్భల మీద ఉంది. దర్భ కర్మకి సూచన, దర్భ పరిత్యాగము జ్ఞానమునకు సూచన. దర్భ చేతిలో ఎంతకాలం పట్టుకున్నాడో అంతకాలం కర్మిష్ఠి. ఇక దర్భ విడిచిపెట్టేశాడు అంటే జ్ఞాని అయిపోయాడు అని గుర్తు. అంటే ఇక కర్మతో ముడిపడేవాడు కాడు. నా కర్మణా న ప్రజా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసు అన్న స్థాయిని పొందాడు అని గుర్తు. అందుకే కుశ చేతిలో దర్భ పట్టుకుంటే కర్మిష్ఠి. శుక ఆ కుశ విడిచిపెట్టేస్తే ఇక శుక జ్ఞాని. అప్పుడే భాగవతం చెప్పడానికి అధికారం వచ్చింది. కాబట్టి మహానుభావుడైనటువంటి వాడు ఆ కుశధ్వజుడు కుశ పరుపు అంటే దర్భల యొక్క పరుపు మీద పడుకుని ఆడుకుంటున్నటువంటి పిల్లని చూశాడు. ఆయనకు అవగతమైంది, ఓ వేదము రాశీభూతమైంది.
నాయందు వేదము ప్రీతి చెందింది, వేదమునందు నేను పొందిన అనురక్తి వేదము నాయందు ప్రీతి చెందడానికి కారణమైంది. ఈమె ఎవరో కాదు, సాకార వేదము, కాబట్టి ఈమెకి వేదవతి అని పేరుంచుతున్నాను అన్నాడు. ఆ పిల్ల దినదిన ప్రవర్ధమానమైంది. వేదము దేన్ని చెందుతుంది? వేదము పరమేశ్వరుణ్ణి మాత్రమే చెందుతుంది. ఎందుచేత అంటే అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే వేదమే ఈశ్వరుడు, వేదము ఈశ్వరుడు అని రెండు మాటలు లేవు. ఎందుచేతనంటే కోటేశ్వరరావు గారు ముందు పుట్టాడా, కోటేశ్వరరావు గారి ఊపిరి ముందు పుట్టిందా, కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయింది నిజమా, కోటేశ్వరరావు గారి ఊపిరి ఆగిపోయింది ముందా అని అడిగారు అనుకోండి, కోటేశ్వరరావు ఊపిరి రెండు కాదు. నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడు భవతి నేనున్నాను, ఎప్పుడు నా ఊపిరి ఆగిపోయిందో అప్పుడు నేను వెళ్ళిపోయానని గుర్తు కదా. నేను నా ఊపిరి అవిభాజ్యము, కలిసే ఉంటాయి. వేదము ఈశ్వరుని యొక్క ఊపిరైతే ఈశ్వరుడు వేదము రెండు కాదు, ఈశ్వరుడు వేదము ఒక్కటే. అందుకే అపౌరుషేయము వేదము, ఒకరి చేత చెప్పబడినది కాదు, అది ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదమంతటి సనాతనము. ఇప్పుడు వేదమును స్త్రీగా చెప్పారనుకోండి, స్త్రీవాచకంగా వేదవతిగా, ఆమె ఎవరికి చెందుతుంది? పరమేశ్వరుడికే చెందుతుంది తప్ప వేదము ఇంకొకరి గురించి మాట్లాడదు. వేదము ఈశ్వరుడి గురించి మాట్లాడుతుంది, వేదము ఈశ్వర ప్రోక్తము. కనుక వేదవతి యవ్వనాన్ని పొందుతూ తండ్రిని ఒక కోరిక కోరింది, నేను విష్ణువుని పొందుతాను, నేను విష్ణువు యొక్క శక్తిగా మారాలి, ఆయన ఇల్లాలు కావాలనుకుంటున్నాను. నాన్నగారు అన్యులను నేను వివాహం చేసుకోను. ఎందుకని? పిల్ల ఇంట్లో పెద్దదవుతుంటే ఈ పిల్లని యోగ్యుడైన వాడికి ఇచ్చి వివాహం చెయ్యాలి, కన్యాదానం చెయ్యాలని కోరుకుంటుందిగా. తండ్రికి అటువంటి కోరిక రాకముందే ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆయన గ్రహించాడు మహాపురుషుడు కనుక. ఆయన అన్నాడు, అమ్మా విష్ణువుని పొందాలి అంటే రెండు మార్గములు. ఒకటి, నేను నా కర్తవ్యంగా తీసుకొచ్చి నిన్ను కన్యాదానం చెయ్యాలి. ఆయన అలా లభించేవాడు కాడు. ఇక నీ భక్తి చేత నువ్వు విష్ణువుని వశం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఈశ్వరుడు దేనికి లొంగేవాడు కాదు, తపించి సాధించాలి. ఏ హిమాలయ పర్వత ప్రాంతమునందు పవిత్ర క్షేత్రమునందు పార్వతీదేవి నిలబడి తపస్సు చేసి పాలనేత్రుంతగా పొందిందో ఆ ప్రదేశము ఇప్పటికీ పవిత్రమే. మీరు ఒక పురాణం చదివేటప్పుడు కొన్ని మాటలను చాలా గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. తపోభూమికి శక్తి ఉంటుంది, అది విడిచిపెట్టేసేటటువంటి శక్తి కాదు. యుగం మారిపోనివ్వండి, మహాపురుషులు తపస్సు చేసినటువంటి తపస్సు యొక్క శక్తి ఇప్పటికీ ఆ భూమిని పట్టుకుంటుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేశాడు, కలియుగంలో శంకర భగవత్పాదులు అలా వెళ్ళిపోతూ చూశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక కలియుగంలో కూడా ఒక కప్పకి పాము పడగపట్టి నీడ ఇచ్చింది. రెండు పరస్పర వైరం ఉన్న ప్రాణులు ఆ వైరాన్ని మరిచిపోయాయంటే ఋష్యశృంగుడి తపస్సు కారణం. కాబట్టి ఇక్కడ నేను పీఠం పెడతానని శృంగగిరి పీఠం పెట్టారు శంకర భగవత్పాదులు. ఏ మహాత్ముడైనా కూర్చుని తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉంటుందో అది సుసంపన్నమైపోతుంది. ఆయన తపశ్శక్తి అది ఆ ప్రదేశం అంతటా కూడా విస్తరించి ఉంటుంది. ఆరా అంటారు. ఆయన తపశ్శక్తి ఆయనతోటే వెడుతుంటుంది. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో అనసూయం అంటుంది, భర్త అంటే ఎవరో తెలుసా? సిద్ధించిన తపస్సు వంటి వాడు ఉంటుంది. తపస్సు అంటే ఎప్పుడూ పరమేశ్వరుడు గురించి ఆలోచించే వ్యక్తి యందు తేజస్సు నిండి ఉంటుంది, ఈశ్వర తేజస్సు. ఆయన వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు అనుకోండి, ఆయన కాసేపు కూర్చుని లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ప్రదేశం ఆయన తపో ప్రకంపనలతో నిండుతుంది. కొంతసేపు దాని శక్తి ఉంటుంది. ఆయన చాలా గొప్ప తపస్సు అనుకోండి, ఆయన వచ్చి ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక గంట ఆయన కూర్చుని ఆ ఇంట వెళ్ళిపోయిన కారణం చేత ఆ ఇంట మహాత్ముడు జన్మిస్తాడు. నాగభూషణరావు గారిని పరమాచార్య స్వామి వారు వెళ్ళిపోతూ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఇంటి ముందు ఉన్నటువంటి ఆవు మీద చెయ్యి వేసి ఇలా నిమిరి వెళ్ళిపోయారు. అలా నిమిరి వెళ్ళిపోయినందుకు ఆ ఇల్లు ఎంత వృద్ధిలోకి వచ్చేసింది. ఆ ఆవుని తీసుకెళ్ళి అందరూ వాళ్ళ ఇళ్లల్లో కట్టుకునేవారు. పరమాచార్య ఒకసారి వచ్చి నిలబడి ఆవుని ముట్టుకుని వెళ్ళిన కారణానికి ఆ ఆవు ఏ ఇంట కట్టబడితే ఆ ఇంట శుభాలు జరుగుతూ వెడుతుండేవి. మహాత్ముడు
మహాత్ముల తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసిన పని ఏ సిద్ధాశ్రమమునంత్రొక్కితిమో, ప్రయత్నపూర్వకంగా వెళ్ళి మహాతపస్సులైన వారు తిరిగాడిన ప్రదేశంలో కొంతసేపు కూర్చుని లేచి రావాలి. అది భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకంగా ఉండే పాపాన్ని విరవగలిగిన శక్తిని పొంది ఉంటుంది. కనుక పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అంత యోగ్యమైన ప్రదేశం. అమ్మ అక్కడ ఆవిడ శివుణ్ణి భర్తగా పొందింది, నువ్వు అక్కడే తపస్సు చేసి విష్ణువుని భర్తగా పొందు. తల్లి వేదవతి అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేసింది. ఆవిడ తపస్సు ఎందుంది, రావణుడు లౌకికమునందుంటాడు. రావణుడు తపస్సు చేస్తాడు, ఆవిడ తపస్సు చేస్తుంది. ఇద్దరికీ తేడా ఉంటుంది తపస్సులో. ఈ ఇద్దరి తపస్సులో తేడా ఏమిటో యుద్ధకాండలో మండోదరి చెప్తుంది. ఒకరి తపస్సు త్రాచుపావుని కాలు కింద పెట్టుకోవడం లాంటి తపస్సు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.